హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. అందరూ హెల్దీ ఫుడ్ తింటూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే చూసేద్దాం. రైట్, మనకి వేసవికాలం స్టార్ట్ అయిపోయింది కదండి. దాంతోపాటు మనం మామిడికాయలు కూడా ఫుల్గా వచ్చేస్తాయి కదా. వాటితో మనం సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి రెడీ చేసుకోవాలి. చిన్న రసంకాయలు ఉంటాయి కదండి, వాటితో పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకు కావలసిన మామిడికాయలన్నిటినీ కూడా ఇలా తొడిమెలు లేకుండా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని తీసి క్లాత్తో తుడుచుకోవాలి శుభ్రంగా. వీటిని మనకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజులో ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడే జీడు రేకు తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అప్పుడు తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఈ ముక్కలన్నిటిని బాగా ఆరబెట్టుకోవాలి. ఆవాలు మెంతులు పౌడర్ చేసుకోవాలండి. ఆవాలు 2 స్పూన్లు వేసుకుంటే మెంతులు 1 స్పూన్ అయితే సరిపోతాయి. ఆ రేషియోలో అయితే మనం ఎంత క్వాంటిటీకి కావాలో అంత క్వాంటిటీకి తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గిన్నెతో అయితే 4 గిన్నెలు అయ్యాయండి ముక్కలు. పసుపు, ఆవు పిండి, మెంతి పిండి వేసుకొని ముక్కలకు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇవి 2 కూడా కొలత ఏమి ఉండదండి, అది మన టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు. ఉప్పు కారం అయితే కొలతగా వేసుకోవాలి. మానిడి ముక్కలకి అరశోడు కారం, అరశోడు ఉప్పు అయితే పడుతుందండి మామిడికాయ పచ్చడికి. సాల్ట్ అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి, కల్లుప్పు అయితే మాత్రం పడుతుంది. ఇలా మామిడికాయల లెక్క తెలియని వాళ్ళు అనుకోండి, ముక్కలు కొలిచిన గిన్నెలో 4 వంతులు చేసుకొని 4వ వంతులో సగం ఉప్పు సగం కారం వేసుకుంటే సరిపోతుందండి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇష్టపడే వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదండి. ఇంకా చివరిగా వేరుశనగ నూనె అయితే పోసేసుకొని ఇలా ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత దాన్ని ఒక జాడీలో తీసేసుకొని పైన కూడా కొంచెం నూనె వేసుకొని మూత పెట్టి ఒక రోజు అయితే అలా ఉంచేయాలండి. ఈ రోజు పెడితే రేపు అలా ఉంచేసి 3వ రోజు అయితే తీసి ఒకసారి కలుపుకోవాలి. 3వ రోజు అయితే పచ్చడి ఇలా వచ్చేస్తుందండి. చూసారా ఎలా ఊరిందో, ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. ఈ స్టేజ్లో అయితే ఉప్పు కారాలు సరిచూసుకోవచ్చండి. ఒకవేళ సరిపోతే కొంచెం యాడ్ చేసుకొని అయినా కలుపుకోవచ్చు, తొందరగానే కరిగిపోతుంది. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలి ఇలా ఊరి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి అయితే ఇలా రెడీ చేసేసుకోవచ్చు. కొత్తగా మామిడికాయ పచ్చడి పెట్టాలి అనుకునే వాళ్ళకి నా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.